గత గడిచిన వారం అంతా కూడా మనం ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున సంకల్పం చొప్పున మనం అందరం సంఘముగా కొట్టుకుని ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి కనపరచడానికి మనం కూడి వచ్చినందుకు ఈ సమయం మనకు దేవుడు ఇచ్చిన ఒక దయా కిరీటంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఈ గడిలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇంకా సజీవులుగా ఉంచాడు. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలుని దేన్ని కూడా మనం మరవచాలి. ఆయన చేసిన మేలులు 1-2 కాదు, తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పడక సమయం వరకు కూడా మనల్ని కాచుకుంటూ కాపాడుతూ నిజంలో కూడా మనకి ఏ హాని కలగకుండా ప్రతి క్షణం కాచి కాపాడుకున్న దేవుడికి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే ఈ రిఫరెన్స్లన్నీ కూడా మనం ఎన్నోసార్లు ధ్యానించుకుని మనం చదువుకున్నవే. అయితే మానవుడికి మర్చిపోయే ఆలోచన స్వబుద్ధి బాగా ఎక్కువ కాబట్టి దేవుడు మరొకసారి నాకు ఆ తలంపించినందుకు దాన్ని మళ్ళీ ధ్యానించుకుంటున్నాం. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా కానీ, దేవుని మాట నిర్లక్ష్యంగా కానీ, దేవుని పనిలో నిర్లక్ష్యంగా కానీ మనం ఏ విషయాల్లో కూడా ఉండకూడదు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో దాన్ని మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆత్మపూర్ణమయడానికి ఇష్టపడ్డామో, దేవుడి సన్నిధిలో ఆయనకి అవయవాలుగా మనం ఉండాలని తీర్మానించుకున్నామో, సంఘంలో శిష్యులుగా మనం కొనసాగాలని తీర్మానించుకున్నామో, దేన్ని నిర్లక్ష్యం చేసుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్క మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు లేదు అంటే మనం దేవునికి కొంచెం వెనగా ఉన్నట్టు. కాబట్టి మనం ఎవరైనా సరే గ్రహింపు మనకు చాలా అవసరం. మనం విన్న వాటినే కొన్ని సందర్భంలో మనం మర్చిపోతూ ఉంటాం. ఇది ఆ ప్రకారమే మనం క్రీస్తు శరీరంగా అమర్చబడ్డప్పటికీ కూడా తప్పిపోకుండా ఉంటామని తప్పిపోకుండా ఉన్నదానికి గ్యారంటీ లేదు. ఏ క్షణమైనా మనం పడుకోవచ్చు, ఏ క్షణమైనా తప్పుకోవచ్చు. కాబట్టి మనకి ఈ మాటలు చాలా అవసరం. ఏ రోజు ఆ రోజు, ఈ రోజే రేపు రేపే. దేవుడు అందుకే ముందుగానే ఏ రోజు నీకు అనుకున్న ఆహారం ఆ రోజు నీకు నేను దయచేస్తానని చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మెలుగు కలిసి జీవించడం చాలా అవసరం. మనం అందరం కూడా ఏ భేదము లేకుండా పాపం చేసి దేవుని మహిమను మనం పొందలేకుండా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నంబర్ 135. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరము పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు మనకు ముందుగానే అన్ని సిద్ధపరిచాడు. దేవుడు ముందుగానే అన్ని మనకు సమకూర్చాడు. కానీ ఎప్పుడైతే మనం పాప స్వభావంలో ఉన్నామో, ఎప్పుడైతే మనం పాపంలో ఉన్నామో, ఆ పాపం నుంచి మనం విడిపించుకోలేకుండా ఉన్నప్పుడు దేవుని మహిమను మనం పొందలేకుండా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మహిమను పొందలేకపోతున్నామో, దేవుని కుమారుడు మనకి ఏం చేశాడో, మన ఎందు నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడో ముందు ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఎప్పుడైతే మా కోసం నేను చేసిన పాపాల కోసం ఆ పరలోక తండ్రి తన కుమారుడు బలిగా అర్పించాడు. ఆ బలిగా అర్పించినందుకు నా పాపాలు నాకు క్షమించబడ్డాయి. కాబట్టి నేను నా ప్రభునందు విశ్వాసంతో ఉన్నాను అనే ఒక విశ్వాసం మనకు బలంగా ఉండాలి.
ఆ విశ్వాసం మనలో లేనప్పుడు, ఆ విశ్వాసం మనకు బలంగా లేనప్పుడు మనం దాన్ని పొందలేం, ఆ మహిమను పొందలేం. ఆ మహిమ పొందలేనప్పుడు, దేవుని మహిమను మనం కొనుక్కోలేనప్పుడు, మనం ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎన్ని రోజులు మందిరంలో ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతసేపు మనం విశ్వాసం అని చెప్పుకున్నా, శిష్యులు అని చెప్పుకున్నా, దానివల్ల మనకు వచ్చేది ఏమి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏది ముందు దేవుడు మన పాపం, మనందరం ఒకరం కాదు. వాళ్ళు కొంచెం పాపం చేసిన వాళ్ళు ఒక రకంగాను, ఎక్కువ పాపం చేసిన ఒక రకంగాను, నరహత్య చేసిన వాళ్ళు ఒక రకంగాను కాదు. చిన్న సేవను చంపినా, పెద్ద మనిషిని చంపినా దేవుడి దృష్టిలో ఒకటే. కాబట్టి మనమందరము కూడా పాపం చేసి దేవుని మహిమను పొందలేని సమయంలో మనకు దేవుడు ఏ కార్యం అయితే చేశాడో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనలో కార్యం జరగట్లేదు అంటే మనం మెలకు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం ఏమి వింటున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో, దేవుడు మనకి ఏం బయటకు వచ్చాడో అని ఒక ఆలకింపు, ఒక పునాది బలంగా పడి దాన్ని సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మనం బలమైన పునాది మనలో లేదో, మన దాని కట్టడాలు బలంగా లేవో, మన ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుందంటే, ఎది విన్నా అది ఎన్నట్టుగానే ఉండదు, విన్నది మనం వంటను పట్టదు. విన్నది మనం వంట పట్టాలి అంటే మన ముందు ఫస్ట్ మన గ్రహింపు ఉండాలి. దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడు అనే ఆశతో, దేవుడు నా కోసం నా ప్రియుడు వేచి ఉన్నాడు అనే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసం కలిగి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆలోచనకు దృష్టి దేవుడి పట్ల ఉండాలి. ఇక్కడ చెప్పే నేను ఒక మట్టి బొమ్మను, నాలో అయితే ఏమీ లేదు, సమస్తం సమకూర్చి జరిగించేవాడు ఆయన. ఆ గ్రహింపు ఎప్పుడైతే మనసులో ఉంటుందో అప్పుడు ఆ వినేది, ఆ వినబుద్ధి కలిగేది దేవుడే, మనిషి కాదు. కాబట్టి మన ఆలోచన విధానం, ఏ విధంగా మనం తగ్గిపోతున్నామో, ఏ విధంగా మనం పాపంలో పడుతున్నామో, ఏ విధంగా మనం ఆ పాపం నుంచి విడిపించుకుంటే కూడా దేవుడే మనల్ని కూడా సమకూర్చి ఉంచాడు. ఒకరం కాదు, అందరము ఒకే రీతిగా ఉన్నప్పుడు దేవుడు సమత్వం నుంచి మనం విడిపించుకున్నాడు. ఆయన తన స్వరంతం ఇచ్చి నిన్ను నన్ను విలువ పెట్టుకున్నాడు. మన దేవునికి విలువై ఉన్నాం. మనం మనుషుల దృష్టిలో విలువ లేకపోవచ్చు, మనం అనేకులు ద్వేషించుకోవచ్చు. కానీ దేవుడి దృష్టి అయితే మాత్రం మనం ఒక విలువైన వస్తువు. దేవునికి ఒక విలువ పెట్టుకున్నాడు అంటే ఆయన మనం కూడా ఒక మంచి విలువగా పోల్చాడు. పాపంలో ఉన్న మనల్ని ఆయన రక్షించుకొని తన స్వరత్వం ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్నాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు అసమర్చి దేవుడు కాదు, జీవంగల దేవుడు, మోగ విగ్రహం కాదు, ప్రతిరోజు నీతో నాతో మాట్లాడే దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడిని మనం ఎప్పుడు కూడా ఏ ఒక్క అవకాశం ఉన్నా సరే దేవుడిని మహిమపరచడానికి మనం పాకులాడాలి తప్ప, మన స్వార్థం కోసం, మన ఆలోచన కోసం, మనం గొప్పపరచుకోవడానికి, మనం మెప్పించుకోవడానికి కాదు. ఒక పని చేసినా, ఒక దేవుడి మందిరంలో ఏదైనా మనం కొనసాగించిన, ఒక పరిచయం చేసినా, ఏది చేసినా సరే దేవుడు మహిమకరంగా ఉండాలి. మన దేవుడు జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడు కాబట్టి నీతో నాతో రోజు మాట్లాడుతున్నదే గ్రహింపు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి మాట మనం వినడానికి ఇష్టపడతాం. ఎప్పుడైనా సరే తొందరపడకుండా వినే మాటలు శ్రద్ధగా ఉన్నప్పుడు అది మన మనసును తాకుతుంది. ఆ మనసులో ఉన్న లోపాలని మనం సరిచేసుకుంటాం. లోపం లేదు అనడానికి ఎవరూ యోగ్యులము కాము. అందరము పాపంలో ఉన్నవారమే, పాపంలోంచి వచ్చిన వారు, ఎవరూ పరిపూర్ణం కాము. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ద్వారా ఉతక స్థానం చేసుకుంటూ ఉన్నాం, చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ ఉతక స్థానానికి మనం లోబడి ఉండాలి. మనందరినీ కూడా విలువ పెట్టుకున్నాడు. మొదలుకొనింది పేజీ నెంబర్ 150. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23-24 వచనాలు.
ఆ, ఆ. మనుషులకు దాసులు కాకుడి, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవాలి. మనం ఎప్పుడు దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నాడు, ఎప్పుడు ఆయన రక్తంతో మనం కడిగాడు. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడా, మనం పరిపూర్ణం అయినప్పుడా, మనం దేవుని కోసం నిలబడతామని దేవుడి దగ్గర మనం ఆ పరిశుద్ధాత్మ దగ్గర మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చేసిన ప్రమాణాలను పెట్టి మనం దేవుడిని మనల్ని కడిగాడా? ముందుగానే ఆయన రక్తంతో కడిగాడు. ఎప్పుడైతే ప్రభు నా సొంత రక్షకుడు అని మనం అంగీకరించామో, ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరిగామో, ఎప్పుడైతే దేవ మనసు కలిగి దేవునితో ఆసక్తి కలిగి మనం ఉన్నామో, అప్పుడు దేవుడు నన్ను విలువ పెట్టుకున్నాడు. అలాగే మనం ఏ స్థితిని వచ్చామో ఆ స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కొన్ని శుక్రవారం శిక్షణ మీటింగ్లో కూడా అక్క అదే మాట చెప్పారు. మనం ఎక్కడి నుంచి మనం దేవుడు అసలు ఎక్కడి నుంచి పిలిచాడు, మనం ఎప్పుడు ఎక్కడి నుండి మనం లేవనెత్తాడు, ఏ స్థితిలో ఉండి మనం పిలుచుకున్నాడు, ఏ స్థితి తీసుకొచ్చాడు. మన గతి స్థితిలో మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇవాళ మనం పరిపూర్ణమో, మన గొప్పవాళ్ళమో, మన జ్ఞానవంతులమో అని చెప్పుకోవడానికి మనకి ఏ అర్హత లేదు. ఇవన్నీ దేవుడు సంకల్పంతో జరిగినవి. మనం ఎవరు గొప్పవాళ్ళం కాము, మనం ఎవరము నీతిమంతులము కాము. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఒక గ్రహింపు లేనప్పుడు, మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మనం మర్చిపోయినప్పుడు, మనకు కృతజ్ఞత లేనప్పుడు దేవుడు మనం ఎప్పుడు కూడా మళ్ళీ మనం శోధిస్తూనే ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆ కృతజ్ఞత, దేవుడు పిలుపుని మనం ఏ స్థాయి నుంచి దేవుడు ఏ స్థాయికి నడిపించడం జ్ఞానము మనలో లేనప్పుడు మనం తగ్గిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడ మనం దేవుడు పునాది రాయి వేశాడో ఆ రాయి నుంచి మనం ఎలా కట్టుకుంటూ వచ్చామో, అది బీట్లు ఇచ్చిందా, నెల తీసిందా, పడిపోయామా, అది గండిపడిందా అనే ఒక ఆలోచన మనకు చాలా అవసరం. దాన్ని కట్టుకుంటూ ఆ ప్రకారం మనం చూసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం అంటే భయభక్తులు కలిగి ఉండాలి, కానీ భయం లేకుండా నిర్లక్ష్యంగా కాదు. దేవుడు మాట్లాడేది వ్యర్థంగా మాట్లాడు. దేవుడు మాట్లాడేది అర్థమైతే మనందరం కూడా వ్యక్తులే. కాబట్టి మనం ఆయన విలువ పెట్టి ఎందుకు కోరుకున్నాడు? మనకి ఏమో విలువ ఉందా? మనం ఏ క్వశ్చన్ అయినా సరే మనం విలువగా మనం తూకానికి వస్తామా? మన బతుకులు ఏంటో మనకు తెలియదా? మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళమో, మనం ఎటువంటి జీవితం జీవించామో మన బతుకులు మనకు తెలియదా? అలాంటి బతుకు నుంచి, అలాంటి పాపంలో, అలాంటి మురుకుంపులో నువ్వు నేను దేవుడు ఆడినప్పుడు ఆ ప్రభు ఏం చేశాడు? విలువ పెట్టుకున్నాడు. అంటే మనల్ని కూడా ఆయనతో సమానంగా విలువను పెంచాడు. మనకి ఏమీ లేకపోయినప్పటికీ, మనలో ఏ మంచితనం లేనప్పటికీ, ఏ ప్రేమ లేనప్పటికీ దేవుడు విలువ పెట్టుకున్నాడు. ఆ విలువనిచ్చాడు. తనతో సమానమైన వాతాన్ని మనకు కల్పించాడు. అందుని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. మనం ఎప్పుడు కూడా మెలుకుతనం మనకు చాలా అవసరం. మెలుకు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నామా, ప్రతిసారి కూడా అపవాది దాడులు చేస్తూనే ఉంటారు. చూడండి, మనం ఏదో ప్రయాణమైనప్పుడు, కొత్తసారి ప్రయాణమైనప్పుడు మన పెద్దలు అనేక సందర్భాలు మనతో అంటూ ఉంటారు, అంటే బాబు జాగ్రత్త, చాలా మెలుగుతూ ఉండాలి. ఆ యొక్క 4 రోజులు నట్టనికే మనం మెలుగుతూ ఉంటే శాంతికాలం దేవునితో జీవించే మనకు దేవుని పట్ల మనం ఎంత మెలుగు కలిగి ఉండాలి. దేవుని వాసనమని, దేవుడు నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడని, నేను పాపంలో జీవించినప్పుడు దేవుడు కాపాడి బయటికి లేవనెత్తాడని అన్న ఒక ఆలోచన మనకు ఖచ్చితంగా అవసరం. ఆ ఆలోచన లేకుండా, ఆ నిర్ణయం లేకుండా, నాకు నేను నిర్ణయించుకుని, నాకు నేనే మాట్లాడుకుని, నాకు నచ్చిన నిర్ణయాలు నేను తీసుకునేది కాదు. దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కోవడానికి ఆయన ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనల్ని జీవించడానికి కొనుక్కున్నాడు. ఆయన మనుష్టాంతాన్ని జీవించి ఆదరణ మందిరం వచ్చి నేను ఎంతో ఆత్మీయుని, నేను ఎంతో ఆత్మీయురాలని చెప్పుకునేది కాదు క్రైస్తవ జీవితం.
మన జీవితంలో ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మన దాని మార్గంలో అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు ఎవరు పడిపోకుండా దాటలేం. పడిపోయినప్పుడు దాన్ని లేవనెత్తి ఉన్న ప్రభు ఉన్నాడనే నిరీక్షణ మనకుంది. ఆ ప్రకారం ఆ నిరీక్షణ వైపు వస్తూ నా ప్రభు నన్ను నిలిపిపెట్టుకున్నాడు, నేను పడిపోయింది, ఇక మీద ఇంకా నాకు తగదు, దీన్ని నేను విడిచిపెట్టుకోవాలి అనే స్వభావం మీకు నాకు ఉండాలి. మనం ఏ మనస్తత్వం కలిగి ఏ మనస్తత్వంతో మనం దేవుని వైపు తిరిగామో, ఇప్పుడు ఏ మనస్తత్వంతో మనం జీవిస్తున్నామో, ఈ స్థాయికి మన దేవుడు ఎలా తీసుకొచ్చాడో మనం బాగా గుర్తు చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. అందుకనే నిన్న శుక్రవారం అన్నిసార్లు ఆ మాట చెప్పారు. మన స్థాయి ఏమిటో మనం ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు. ఏ స్థాయి నుంచి దేవుడు ఏ స్థాయి నడిపించుకొచ్చాడో, ఇప్పుడు ఏ స్థాయిలో పెట్టాడో, ఈ స్థాయి మనకి ఎలా వచ్చిందో, ఏ అర్హత నుంచి మనకి దేవుడి స్థాయి ఇచ్చాడో గ్రహింపు. ఆ నడిపించిన దేవుడికి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ దేవుడి పట్ల ఎప్పుడు మనం ఆయన పాదాల సాగిలపడి ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించడానికి మనకి ఏం కావాలి? మెలుగుతనం చాలా అవసరం. క్రైస్తవ జీవితానికి మెలుగుతనం చాలా అవసరం. మెలుగుతనం లేకపోతే వాక్యంతో కూడా అపవాది దాడి చేసే ప్రయత్నాలు ఉంది. వాక్యాన్ని అడ్డం పెట్టుకుని కూడా అపవాది దాడి చేస్తారు. ఆ అనుభవాలు కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం మెలుగు లేకుండా పడిపోతాం. మనం దేన్నైతే వాక్యంలో ఈ మాట ఉన్నది అనుకుంటామో ఆ మాటను పెట్టే తప్పుదాలు పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి అపవాది. కాబట్టి మన ఎవరి ఆత్మీయ జీవితం వారిది. మన వారు అన్నయ్య చెప్పినట్టుగా అన్ని 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు. ఎవరి స్థాయి ఏ సైజు ఆ సైజు ఎవరి ఆత్మీయత వాళ్ళది. ఎవరికి ఒక కోపం వేయడం కానీ, ఒక తీర్పు తీర్చడం కానీ, ఒక సమాధానంగా నిర్దించడం కానీ ఎవరికి ఆ అర్హత లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువు తప్ప. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఒక వాక్యాన్ని పట్టుకుని ఆ ప్రకారంగా ఆయన విలువపెట్టినను ఉన్నాడు. కాబట్టి నేను మెలుగుతనంగా నేను జీవించడం నేర్చుకోవాలి. మెలుగుతనం నాకు చాలా అవసరం. ఆ మెలుగు ప్రకారం నేను ముందు కొనసాగాలి. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 157 పేజీ నెంబరు 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. 14% చాలు. మెలుగుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఏ విషయంలో బలవంతులై ఉండాలి? వీధిలో పడి నలుగురు యుద్ధం చేయడానిక, కొట్లాడుకోవడానిక కాదే. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ బలం పొంది ఉండాలి. ఆ ఆత్మీయ బలం కావాలంటే నీకు నాకు తెలుగు వచ్చేది కాదు. అది ఏ విషయంలోనూ మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. దేవుడు చేస్తాడు అనే విశ్వాసం నీకు నాకు ఉన్నప్పుడు ఆ విశ్వాసం మీదే మనం ఆధారపడి ఉండాలి. మన విశ్వాసం బలంగా ఉండాలి. పౌరుషం కలిగి ఉండాలి. ఏ పౌరుషం? నన్ను అడుగుతున్నాడు, నేను ఆడిపోయి గొప్పవాడిని, నేను ఆడిపోయి నీతిమంతుడిని అని చెప్పుకోవడానికి మన పౌరుషం కాదే. దేవుని పట్ల పౌరుషం కలిగి ఉండాలి. దేవుని విశ్వాసం పెట్టి, దేవుడు మాట్లాడే మాటను పెట్టి పౌరుషం కలిగి ఉండాలి. దేవుడి విషయంలో రాజ్యపడిన జీవితం జీవించడానికి పౌరుషం కలిగి ఉండాలి. దేవుడి విషయంలో తప్పుకోకుండా ఉండడానికి పౌరుషం కలిగి ఉండాలి. దేవుడి కోసం జీవించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి పౌరుషం కలిగి ఉండాలి. బలంగా మన అపవాది అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటారు. ఒక రకంగా కాదు. అపవాది మనకి తీపి రకమైన, మనకి వినుసుపైన మాటలతోనూ, మనకు ఇష్టమైన క్రియలతోనూ, మనకు నచ్చినట్టు ప్రవర్తనతోనూ అపవాది ఎన్నో రకాలుగా దాడులు చేస్తూ ఉంటాడు.
కానీ మనం ఆ అపవాది దాడికి మనం లొంగిపోకుండాన్నట్లు మనం ఆత్మబలం పొంది ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యం అనే పుస్తకస్థానం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ప్రతి ఒక్క సమయంలో మనకి ఏ సమయంలో ఏది అవసరమో ఆ దేవుడు ఆ వాక్యంతో మీతో నాతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎప్పుడు మాట్లాడే దేవుడు. ఒకసారి రెండు మాటలు ఎప్పుడు మానేసే దేవుడు కాదు. ప్రతిసారి దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడు కాబట్టే మనం ఆలకింపు ఎప్పుడు కూడా ఏం మాట వినపడుతుందో నేను ఏం చదువుతున్నానో ఆ గ్రహింపు కూడా మనకు చాలా అవసరం. లేకపోతే అపవాది కూడా మనం పనాదాలు పడుతూ ఉంటారు. అలాగే ప్రేమపూర్వకంగా దేవుని పని చేయాలి, ఆజ్ఞపూర్వకంగా కాదు. ఒక పాస్టర్ గారు చెప్పారను, లేదా సంఘ పెద్దలు చెప్పారను, ఒక ఆజ్ఞపూర్వకంగా కాదు. దేవుని పని చేసేటప్పుడు ఎవరైనా సరే ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయాలి. ఇది నా పని, నా దేవుని పని, నా ఇష్టపూర్వకంగా నేను సంతోషంగా నాకు అంగీకారంగా నేను చేస్తున్నాను. ప్రేమ లేకుండా దేవుని మందిరంలో కానీ దేవుని పని కానీ ఎది చేసినా అది వ్యర్థమే. మనం ఎప్పుడు కూడా దేవుని పని ఇష్టపూర్వకంగా ప్రేమ కలిగి చేయాలి. నన్ను ఎవరు నన్ను చూస్తున్నారనో, నన్ను 10 మంది సంఘంలో ఉన్న గొప్పగా పూడతారనో, నన్ను నేను గనపరచుకోవడానికో, నా పేరు ప్రజలను కాపాడుకోవడానికో నేను చేసేది కాదు దేవుని పని అనేది. ప్రేమ కలిగి ఇష్టపూర్వకంగా దేవుని పని చేయాలి, ప్రేమతో చేయాలి. ప్రేమ అంటే ప్రేమ ఎప్పుడు కూడా కొలతలేసుకోవడం కానీ, లెక్కలు చూసుకోవడం కానీ, లేకపోతే ఇంత టైం అని కానీ, ఇప్పుడు అని కానీ, అప్పుడని ఒకరితో అంటూ ఉండదు ప్రేమకి. అలాంటి ప్రేమ కలిగి నిష్కపటమైన ప్రేమతో మనం దేవుని పని కొనసాగించాలి. బలం పొంది ఉండాలి, ఆత్మీయ విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి, ఆత్మీయ విషయంలో రోషం కలిగి ఉండాలి. ఏదో మనం మాట్లాడుతున్నాము, ఆదివారం అయిపోతుంది, మధ్యలో మంగళవారం రోజు వస్తున్నాం, శుక్రవారం రోజు వస్తాం అనుకునేది కాదు మందిరం కైతవ జీవితం. నువ్వు మందిరానికి వచ్చినా లేకపోయినా నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని మాత్రం చాలా బలంగా పట్టుకుని నడుచుకోవాలి. ఇవాళ నేను ఎవరు చూడలేదు కదా, నేను నా ఇష్టాన్ని నేను ఎక్కడో మౌనం ఉన్నాను కదా, నేను చక్కగా దేవుడు ప్రజలు వచ్చినప్పుడు కానీ లేదా సాగులు వచ్చినప్పుడు కానీ నేను సమానంగా ఉన్నాను కదా అని చూపించుకునేది కాదు క్రైస్తవ జీవితం అనేది. నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంది. దేవుడు నిన్ను ఏ పిలుపులో పిలిచాడో ఆ పిలుపు నువ్వు లోబడినట్టుగానే ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే జీవించు. వేషధాలను మాత్రం దేవుడు క్షమించడు. నటించే జీవితం, ఆ జీవితాన్ని మనం కట్టుబడి ఉండడం దేవుడికి అసహ్యం. కాబట్టి మన జీవితాన్ని, మన ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని పక్కన పెట్టి దేవుడు నేర్పే జీవితాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనం ప్రయాణంలో ఉన్నాం, నేర్చుకునేదానికి మన శిష్యులు అయి ఉన్నాం, దేవుడు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేర్చుకునే స్వభావం కలిగి ఉండాలి. కానీ నాకు తెలుసు, నాకు వచ్చు, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, ఇలాంటి నిర్లక్ష్యమైన ఆత్మీయ గర్వంలో మనం ఉంటే తప్పుపోతాం. మనం అటువంటి ఆత్మీయ గర్వంలో ఉండకుండా ఎప్పుడు కూడా నాకు తెలియదు ప్రభా, నాకు చేతకాదు తండ్రి, నువ్వు నేర్పించు ప్రభా, నాకు బాధలు కలుగుతుంటే ఆయన నేర్పిస్తాడు, ఆయన కొనసాగిస్తాడు, ఆయన నడిపిస్తాడు. అలాంటి జీవితం కోసం నిన్ను నన్ను ఆయన విలువ పెట్టుకున్నాడు. మనం బలం పొంది విశ్వాసం పట్ల ఆసక్తి కలిగి ఉంటాం ఉండడానికి ఆయన మనం విలువ పెట్టుకున్నాడు. ఎన్ని రకాల ఇబ్బందులు పడి, ఎన్ని రకాలు బాధలు పడి, ఎన్ని రకాలు హింస పొంది పౌలు ఆయన పరుగులను చదువుకుంటాడు. ఆయన ఒక్కసారిగా 4 వర్తమానాలు రాసి ఆ వర్తమానాలు రాశాడా, ఒకసారిగా ఆయన ఆ పత్రికలు రాశాడా, ఒక్కసారిగా ఆయన వాక్యం బోధించాడా? దేవుడు ఆయన ఒక సాధనగా వాడుకున్నాడు. ఆయన సాధనంగా వాడుకుని ఎలా నలకొట్టాలో అలా నలకొట్టాడు. ఆ నలుగులన్నింటికి అంగీకరించాడు. ఆ నలుగులన్నింటికి అంగీకరించి ఓపికతో పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంది. ఎప్పుడన్నాడు మాట? నాలాగా నీలాగా మొదట్లోనే 4 మాటలు నేర్చుకుని వాక్యం బోధించినంత మాత్రాన విశ్వాసం కాదు. ఆ పరుగు పందులో నెగ్గల ఆఖరి గడియల్లో, ఆఖరి రోజుల్లో అన్నాడు ఆ మాట. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక
పేజీ నెంబర్ 196. పేజీ నెంబర్ 196, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఏం చేశాడు? మంచి పోరాటం పోరాడాడు, పరువు కడముట్టించాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక సంఘంలో కానీ ఒక బయట ఎక్కడైనా బోధించినప్పుడు కానీ అనేకమైన సమస్యలు ఆయనకు ఎదురైనప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజీపడే జీవితం జీవించాలి. పౌలు ఎప్పుడు కూడా దేవుడి విషయంలో దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే తన మనోనేతాలు వెలిగింపజేశాడో రాజీపడే పోరాటం మాత్రం ఎప్పుడు చేయాలి. అలాగని ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ఆయన పరుగున ఆపల. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోవాలి. అది నిజమైన ఆరాధన. అది నిజమైన ఆరాధన. ఎప్పుడు కూడా పౌలు ఎన్ని సమస్యల నుంచి వచ్చాడు? ఎన్ని సమస్యల నుంచి? ఒకటా రెండా? ఒక మంచి పని చేసి దేవుడు నామన్న స్వస్థపరిస్తే పౌల్ని రాళ్లతో కొడతామని చూశారు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 117. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. లక్ష్యంగా చేర్చుకుని పౌల మీద రాళ్ళు రువి చనిపోయినని అనుకుని పట్టణం వెలుపులు గీడ్చేశారు. ఎందుకు ఆ పని చేశారు? అసలు పౌలు ఎందుకు పట్టుబడి వచ్చింది? పౌలు చేసిన తప్పేంటి? పౌలు ఒక బలహీనుడైన ఒక అవుటుబాన్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరిచినందుకు పౌలు గారిని గుర్తుకెత్తలు చూశారు, అక్కడ బలు అనిపించేతలు చూశారు. పౌలు ఆడుకో నచ్చ చెప్పి, ఒరే నేను మీలాంటి వాడిని బాబు, మీరు నాకు ఇచ్చే ఘనత నాకు కాదు, ఆ తండ్రికి ఇవ్వండి అని వాళ్ళకి నచ్చ చెప్పి ఆయన సమర్థించిన తర్వాత కడుపు నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కడుపు నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే బంధువులు రెచ్చగొట్టి అనేక చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పోగు చేసుకుని తెచ్చుకుని పౌరులు రాళ్ళతో కొట్టి చంపే చచ్చిపోయాడు. వాళ్ళ దృష్టిలో చచ్చిపోయాడు పౌరులు. అలాగే కొట్టి పక్కన ఊరు చివరికి బయట ఈడ్చేశారు, చచ్చిపోయాడేమో. ఇరవై కూడా చదవండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలోకి ప్రవేశించి మరునాడు మర్మాతో కూడా పోయింది. అక్కడ బెదిరిపోయి వాళ్ళకి ఏమైనా సగిలి పడ్డాడా? వాళ్ళు కొడుతుంటే వాళ్ళకి ఏమైనా లొంగున్నాడా? నేను ఆయన మీరు ఎలా చెప్తాను, చేస్తాను, మీరు నన్ను సంపొద్దు, నేను కొట్టొద్దు, రావద్దు, చచ్చిపోతాను అని భయపడ్డాడా? భయపడ్డాను. సావడానికి కూడా చదువుపడ్డాడు. నా ప్రభువు నిమిత్తం నేను చనిపోవడం కూడా నాకు ఇష్టమే, నాకు అంగీకారం అనుకున్నాను. అలాగే మనం కూడా ఒకవేళ అంతా పరిగ్రహం మనకు రానే రాదు, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా
అలాంటి తీర్మానంలో మనం ఉంటేనే దేవుడికి ఆరాధకులుగా ఉన్నట్టు. బెదిరిపోయి, భయపడిపోయి, రాజీ పడిపోయి మనం ఎప్పుడు కూడా మనుషులకి దాసులు కావున్నాం, దేవుడికి దాసులు అయి ఉన్నాం, దేవుడి పనివారు అయి ఉన్నాం, దేవుడి శిష్యులు అయి ఉన్నాం, దేవుడి పిల్లలమై ఉన్నాం. మనకు తెలియదా వాళ్ళైనా రేపైనా సత్యవాడమని? వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపవచ్చు, కర్రలతో కొట్టి చంపవచ్చు, అటాటుగా నడుపుతున్నట్టు చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చచ్చిపోయేవాళ్ళం. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం బలమ కలిగి ఉండాలి, విశ్వాసం పోగొట్టకుండా ఉండాలి, మన పరుగు తుదముట్టించుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొన్ని ఇక్కడి నుంచి వదిలేశాడా పరిచర్య, కొన్ని ఇక్కడి నుంచి వదిలేశాడా పరిచర్య, ఎది తిన్నాక సావుపత్రుల మీద వదిలేసిన తర్వాత ఇది వదిలేశాడా అని చూస్తే అది వదల. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1 జరిగాయండి. అధ్యాయం 22వ జనసమూహము వారి మీద దుమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వాళ్ళ వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. ఎందుకు బెత్తంతో కొట్టవలసి వచ్చింది పౌరుల్ని? ఎందుకు పౌరులు ఉంటే గుడ్లు కూడా సిప్పేశారు? పౌరులు చేసిన తప్పేంటి? పౌరులు చేసిన నేరం ఏంటి? దేవుడు ఏమన్నా దొంగిలించాడా? కొన్ని జనాన్ని ఏమన్నా తప్పుడు బాధ పోయించి తప్పుడు దారి పట్టించాడా? కొన్ని తన ఘనత కోసం గొంతులేశాడా? అదేమీ లేదే. మరి పౌరులు చేసిన తప్పేంటి? పౌరులు చేసిన తప్పల్లో ఏంటంటే ఒక దెయ్యం పట్టిన ఒక సోదిగ్రాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది పెద్దలు ఆ అమ్మాయి ద్వారా కొంత సొమ్ములు వసూలు చేసుకుంటున్నారు. సొమ్ములు వసూలు చేసుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వీళ్ళు దేవుడు మార్గం చూపించేవాళ్ళు వీళ్ళు అని ఆ పౌరులు ఎక్కడికెళ్తే కూడా వచ్చే వాళ్ళ వరకు మొదటింది. అది పౌరులు ఆటంకకరంగా అనిపించి దానిలో ఉన్న దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దేవుడు తప్పుపోయినప్పుడు ఆమె మామూలుగా అయిపోతుందో వచ్చే రాబడి ఆగిపోయింది. అది పౌరులు చేసిన అమాయక ప్రజల దగ్గర అక్రమ దోచుకునే డబ్బు ఆగిపోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. రాబడి తగ్గిపోయింది, రాబడి లేదు. మరి అక్కడ రాబడి కావాలి కదా, డబ్బు కావాలి కదా. వాళ్ళు కష్టపడక్కల్లా ఆ ఇళ్ళకాడ కూర్చుని పెట్టుకుని తిని ఆ డబ్బులు చేసి పోగు చేసి వెళ్తూ ఉండేది. ఆయన సంపాదించుకునేవాడు. వాళ్ళు బాధ అనిపించింది. వాళ్ళు ఏం చేసినప్పుడు బెత్తాలతో కొట్టి తర్వాత 23 వచ్చిన చదవండి. వారు చాలా దెబ్బలు కొట్టిన వారిని సరసాలలో వేసి భద్రమ్మగా కనిపెట్టవలనని సరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. నాయకుడికి ఆజ్ఞాపించారు సరసాలో వేసి, నువ్వు చాలా గద్దిగా పట్టుకుని ఉండొచ్చు, వీళ్ళు చాలా 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 దుర్మార్గమైన పని చేశారు, దేవుడికి వ్యతిరేకమైన పాపం చేశారు అని లేనిపోయిన ఒక నేరాన్ని మోపి వాళ్ళు లోనేశారు. లోనేసి కూరుకుంటే బాబోయ్ మొన్న సొత్తేమో అక్కడ కొట్టారు, రాళ్ళతో నేను చచ్చి బతికాను, ఇప్పుడు సొత్తి బెత్తాలతో ఈటుతో కొట్టి నన్ను లోనేశారు, నాకెందుకు ఈ పచ్చ నేను వదులుకున్నాడా? వదులుకోవాలా? ఆయన విశ్వాసాన్ని మర్చిపోయాడా? విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవాలా? పరుగు మంది ఆపాడా? లేదే. ఓపికతో పరిగెట్టాడు, మామూలుగా కాదు. అలాగే మనం కూడా ఎన్నో ఒడుగుడుకులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఏ విషయంలో అయినా సరే మన విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. మనం కొనసాగించే మన ప్రయాణం మాత్రం ఆగకూడదు. ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. నన్ను కించపరిచారు, నన్ను అన్నారు, నన్ను ఏ విధంగా చూశారు,
నన్ను దూరం పెట్టారు, నన్ను మౌనంగా ఉంచారు, ఇలాంటి మాటల కంటే దేవుడు నాకు ఏమి నేర్పుకున్నాడు దీంట్లోంచి అనే ఆలోచన చాలా అవసరం. మనకు ఆలోచన కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. వాళ్ళు కొన్ని అక్కడితో వదిలేసారా? అక్కడితో తన యొక్క దాన్ని వదిలేసుకున్నాడా? తర్వాత 25 వచనం చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతుండేది, ఖైదీలు వింటిది. వాళ్ళు వీళ్ళ శిక్షించడానికి కొన్ని పన్నాగం వల్ల దేవుడు చేసిన దాని క్రియ ఏంటి తెలుసా? ఆ పౌలు శీలల వల్ల ఎంతమందిని రక్షించాడు. ఆ ఖైదీలు దాంట్లో ఉండి ఇదేం కనపడ బాబు, మాకు ఇది మేమేం నేరం చేసామని మమ్మల్ని ఎక్కడ వేశారు, మేము చేసి దేవుడు పనే కదా, మేము చేసిన నేరం ఏంటి, మేము చేసిన తప్పేంటని పౌలు శీలలు ఏడుతో కూర్చోలా. వాళ్ళు కీర్తన పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుడు మేలుపరుస్తూ ఉన్నారు. వాళ్ళు అందరిని పెట్టి ఎప్పుడు కూడా ఏ విశ్వాసాన్ని పౌలు కోల్పోవాలి. తన ఓపికతో పరుగులో ఆయన ఓపికతో పరిగెత్తాడు. అలాగే మనం కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడూ మనం దాన్ని కోల్పోకూడదు, ఎప్పుడు కలిసి మనం దూరం కాకూడదు. దేవుడు మనం ఏ స్థితిలో నుంచి పిలిచాడో ఆ స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అలాగే మనం దేవుడు ఏం నేర్పించాడో దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎలా విలువ పెట్టుకున్నాడో ఆ ప్రకారం మనం జీవించాలి. 37వ వచనం చదవండి ఒకసారి. 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయం విచారింపకయే రోమిలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యముగా వెళ్ళగొట్టేదిరా మేము ఏమంటున్నాడు పౌలు ఏదో బతికాం, మీరు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టారు అని రాజీపడ్డా? రాజీపడలే. మేము ఏం న్యాయం చేసేవాళ్ళు మమ్మల్ని లోనేశారు, మీరు తీసుకొచ్చి బలవంతంగా మమ్మల్ని లోనేశారు. ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోమంటారు మమ్మల్ని. మేము ఎందుకు వెళ్ళిపోవాలి? మేమేం తప్పు చేసాము, మేము రహస్యంగా వెళ్ళాలి? అధికారులు తీసి అధికారం ఆకుండా ఉంటుందా? దేవుని ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే ఉంటుంది అధికారం. దేవుని ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే అధికారం ఉంటుంది. ఏ అధికారినైనా తప్పు చేసినప్పుడు నిలదీసే అధికారం వాడికే ఉంటుంది. ఆ ధైర్యం, అందుకే బలం ఉంది, ధైర్యం కలిగి విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో వాళ్ళు మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతుంది కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు నువ్వు వాడకుండా సిద్ధంగా మనం ఉన్నామా? ఆయన చేతులు వాడబడటానికి మనం అంగీకారంగా ఉన్నామా? బలం కలిగి ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? ఇది మనం చాలా అవసరం. మనం గ్రహింపాలన్నమాట. ఎప్పుడప్పుడు మనం సరిచూసుకుంటూ ఆ ప్రకారం జీవించడానికి మనకు చాలా అవసరం. మన జీవితం వ్యర్థంగా పాటు చేసుకోవచ్చు. ఎంతవరకు గడిచిపోయి రోజులు గడిచిపోయాయి. ఇక నుంచి ఏ రోజు ఆ రోజే, ఇవాళ రేపే, ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు జరిగింది మాత్రమే మనకు తెలుసు. మనకి చాలా ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. కానీ మన ఆత్మీయ జీవితంలో మాత్రం ఎప్పుడు విశ్వాసం కలిగిన పోరాటం, బలము కలిగి జీవించడం, ఆత్మ కోసం మనం పౌరుషంగా నిలబడాలి. దేవుని ఆత్మ పట్ల, దేవుని పట్ల పౌరుషం కలిగి నిలబడాలి. తర్వాత రహస్యంగా మమ్మల్ని వెళ్ళకూడదురా, మేము ఒప్పము. చెప్పండి. తర్వాత వారే వచ్చి మమ్మను వెలుగులకు తీసుకుని పోవాలని చెప్పి, అసలు వాళ్ళు ఎవరో ఖైదీలు చేయలేదు, బందీలు చేయలేదు. మళ్ళీ నాకు పెడితే వాళ్ళని అడిగేవాడు కూడా లేదు. అయినా సరే భయపడ్డారా? మళ్ళీ మనం కొట్టాలి కూడా బాబు, మనకెందుకు రాని ఒకళ్ళు ప్రోత్సహిస్తున్నారా? భయపడాలా? మళ్ళీ లోనంతా మనం తీసుకొచ్చి జామీన్ కూడా ఎవరు మనం భయపడ్డారా? భయపడాలా? ఎవరైతే మమ్మల్ని తీసుకెళ్ళి లోనేశారో ఆ అధికారులు ఎవరో వాళ్ళ మమ్మల్ని తీసుకెళ్ళి బయటకు పడ్డారు.
బహిరంగంగా మమ్మల్ని బయటకు తీసుకెళ్తారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు దేవుని ఆత్మతో నింపబడిన మానవ వచ్చింది. వాళ్ళ విశ్వాసాన్ని ఎక్కడ రాజపడాల పౌలు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక పరిచర్యలో కానీ లేక ఒక విశ్వాసంలో కానీ ఒక పరుగులో ముందు కొనసాగటం కానీ ఎక్కడ బ్రేక్ చేసుకోకుండా తను కొనసాగుతూనే ఉన్నాడు. ఎన్నో రకాల హింసలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో రకాలుగా బంధించారు, రాళ్ళతో కొట్టారు, కొట్టి చంపేశారు, ఆకలితో చంపేశారు, అర్ధాయుష్కాలంలో చనిపోయాడు. అయినా సరే చనిపోయే వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా రాజీ పడిపోయిన విషయం ఎక్కడా లేదు. యేసుక్రీస్తు నాకు ఎలాగైతే రాజీ పడిన జీవితం జీవించాడో అందుకే పౌలు అన్నాడు, మీరు నన్ను పోలు నడుచుకోండి, నేను ప్రభువుని పోలు నడుచుకుంటే మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎవరన్నారు? పౌలు కూడా అన్నారు. అమ్మా, ఆ అవకాశం వాళ్ళు జీవుకున్నాము కూడా ఉంది. పౌలు కూడా నీలాగా నాలాగానే పుట్టినవాడే అని అన్నాడు. పౌలు కూడా అన్నాడు అన్నమాట, నేను కూడా నీలాంటి వాడు బాబు, నాకు మీరు పొల్లడుతున్నాడు, నాకు మీరు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 14 విషయాలు పూర్తిగా చదవాలి. 14 వచ్చాడు, దాంట్లో మొత్తం నిపుణంగా ఉంటాయి. అన్నీ చెప్తే నాకు టైం సరిపోదు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం సాటి వ్యక్తులతో కాదు మన పోలిక. మన పోలిక ఎవరితో పోలిక? ప్రభుతో పోలిక. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి సందర్భాల్లో, ఏ సందర్భాల్లో ఏ రీతిగా ఈ లోకాన్ని జయించాడో, ఏ రీతిగా ఈ లోకాన్ని ఎదుర్కొన్నాడో, ఏ రీతిగా ఈ లోకానికి సమాధానం ఇచ్చాడో అలాంటిదే ఈ కూడా ఉంది ఆ శక్తి. కానీ మన శక్తిని మనం తెలుసుకోకుండా, మన శక్తిని మనం గ్రహించుకోకుండా, మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోతాం. దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి మనకున్న శక్తిని మనం సమస్యలను కోల్పోతాం. కాబట్టి పౌలు ఎలాగైతే విశ్వాసంలో కానీ, ఆయన పరుగులో కానీ ఆయన ఓపికతో ఎంత అలసట లేకుండా ఆయన దాన్ని ఎలా అయితే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడో అలాగే మనం కూడా ఓపిక కలిగి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దేవుడి పట్ల ఆసక్తి కలిగి దేవుడి పట్ల ఎట్టి రాజీ పడిన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో అది దేవుడికి నిజమైన సమయం తీసుకుంటారు.